హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే హరితాళిక వ్రతం చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ మేము వినాయక చవితి కంటే ఒకరోజు ముందు హరితాళిక వ్రతం చేస్తామండి, అంటే తదియ రోజు. చూడండి, ఇసుక తీసుకొచ్చి ఇసుకతో శివలింగం చేసి దానికి పూజ చేస్తామన్నమాట. ఇది పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం చేసిన పూజ. దీని సారాంశం అయితే ఇదే. అయితే పార్వతీదేవి అడవిలో ఏ కొమ్మలు దొరికినా ఏ పువ్వులు దొరికినా అవి తీసుకొచ్చి శివలింగానికి పెట్టి పూజ చేస్తుంది అన్నమాట. మొత్తం ఫాస్టింగ్ ఉండాలి. పార్వతీదేవి కూడా అలాగే చేసింది, మొత్తం ఉపవాసం ఉంటుంది. అలా అంటే మేము కూడా ఉపవాసం చేస్తాం ఈరోజు. ఇలా ఇసుక తీసుకొచ్చి శివలింగం చేసి, అలాగే గణపతి, నంది, తర్వాత పార్వతీదేవి చెలికత్తెలు, నలుగురు, గంగమ్మ తల్లి, మళ్ళీ గణాలు, ఇవన్నీ ఇసుకతో ఇక్కడ చేసి మనము పూజ చేసుకుంటాము. ఇది ఎవ్రీ ఇయర్ మనకు వినాయక చవితి కంటే ఒకరోజు ముందు ఈ పూజ చేసుకుంటామండి ఖచ్చితంగా. ఇంకా సేమ్ 16 రకాల కొమ్మలు తీసుకురావడము, పువ్వులు తీసుకురావడము, ఇంకా మనం యథావిధిగా నార్మల్గా ఇంట్లో నిత్య పూజ ఎట్లా చేస్తామో అదే, కానీ కొంచెం ఇవన్నీ కొమ్మలు అవన్నీ తీసుకొచ్చుకొని చెయ్యాలన్నమాట. మన దగ్గర ఏది ఉంటే అది పెట్టవచ్చు. అంటే పర్టికులర్గా ఈ పువ్వే పెట్టాలి అట్లా ఏమి ఉండదండి దీనికి. నార్మల్గా దేవుడికి పెట్టే పువ్వులు ఏవైనా దాని కొమ్మ కూడా పెట్టచ్చు అన్నమాట. అట్లా ఆకులు చిన్న చిన్నవి. ఇంకా పత్రి అయితే నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే ఖచ్చితంగా 108 పత్రి ఎక్కిస్తాను. నాకు చాలా ఇష్టం అట్లా. అంటే నాకు 108 ఎక్కియాలి అని ఎవ్రీ ఇయర్ అనిపిస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చుకుంటాను కానీ ఎక్కిస్తాను. ఇంక చూడండి, నేను సైడ్కి కార్నర్స్ ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకోవాలి. ఇది నా చిన్నప్పటి నుంచి నేను చేస్తానండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే చెయ్యగలిగినప్పటి నుంచి చేస్తున్నాను అన్నమాట. ఫైనల్గా ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి పూజ ఇంకా కంప్లీట్ చేసుకోవాలి. 108 పత్రి ఎక్కిస్తున్నాను. అన్ని కొమ్మలు వేసుకున్నాను. ఉత్తరేణి, హెన్నాద్రి కంపల్సరీగా ఎక్కిస్తారు. ఇంకా నాకు దొరికినవన్నీ నేను తెచ్చి దేవుడికి ఎక్కించానండి. చూడండి, ఆ తర్వాత నేను పత్రి కూడా 108 ఎక్కించుకున్నాను. ఇంకా నైవేద్యం పెట్టేసి హారతి కూడా చేసేసుకున్నాను. ఏదో నాకు వచ్చినట్టుగా తోచినట్టుగా పూజ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓం నమః శివాయ.